వాతావరణం కనిపించింది. పోలీసులు కార్యకర్తలను దోచుకొని పోతున్న దృశ్యాలు కనిపిస్తే మనం మాట్లాడేటువంటి రాళ్ళు కర్రలతో బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడ్డటువంటి దృశ్యం మనము కార్యకర్తలు పోలీస్ వెహికల్ వెళ్తే కూడా వాళ్ళని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు పోలీసులకి. కాంగ్రెస్ రాళ్ళు కర్రలతో బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడ్డటువంటి దృశ్యం మనము కార్యకర్తలు పోలీస్ వెహికల్ వెళ్తే కూడా వాళ్ళని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు పోలీసులకి. కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్యలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. పోలీసులు కార్యకర్తలను దోచుకొని పోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తే మనం మాట్లాడేటువంటి ప్రజల కోసము ఏదైతే రాజీనామా చేయమంటే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే సిగ్గుశరంలో కూడా ప్రదర్శిస్తున్నారు. తప్పనిసరిగా ఈ రోజు చెప్తున్నాం, బిడ్డ ఒక్క కేంద్ర మంత్రి రోడ్డు పైన తిరగనివ్వం. తెలంగాణలో ఏదైతే ప్రతి కేంద్ర మంత్రిని అడ్డుకుంటాం, బయట తిరగనివ్వము. రాళ్ళు కర్రలతో బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడ్డటువంటి దృశ్యం మనము కార్యకర్తలు పోలీస్ వెహికల్ వెళ్తే కూడా వాళ్ళని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు పోలీసులకి. కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్యలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. పోలీసులు కార్యకర్తలను దోచుకొని పోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తే మనం మాట్లాడేటువంటి ప్రయత్నం ప్రజల కోసము ఏదైతే రాజీనామా చేయమంటే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే సిగ్గుశరంలో కూడా ప్రదర్శిస్తున్నారు. తప్పనిసరిగా ఈ రోజు చెప్తున్నాం, బిడ్డ ఒక్క కేంద్ర మంత్రి రోడ్డు పైన తిరగనివ్వం. తెలంగాణలో ఏదైతే ప్రతి కేంద్ర మంత్రిని అడ్డుకుంటాం, బయట తిరగనివ్వము. రాళ్ళు కర్రలతో బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడ్డటువంటి దృశ్యం మనము కార్యకర్తలు పోలీస్ వెహికల్ వెళ్తే కూడా వాళ్ళని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు పోలీసులకి. కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్యలో ప్రయత్నం చేశారు. కార్యకర్తకు కూడా రక్తం రిపోర్టర్కి దాడి కూడా జరిగింది. కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ నుండి బీజేపీ కార్యాలయం వరకు వచ్చినటువంటి సమాచారంతో ప్రయత్నం చేశారు. కార్యకర్తకు కూడా రక్తం రిపోర్టర్కి దాడి కూడా జరిగింది. కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ నుండి బీజేపీ కార్యాలయం వరకు వచ్చినటువంటి సమాచారంతో ముందుగానే సిద్ధంగా ఉన్నారు. కర్రలతో సిద్ధంగా ప్రయత్నం చేశారు. కార్యకర్తకు కూడా రక్తం రిపోర్టర్కి కూడా వల్ల దాడి కూడా జరిగింది. ప్రయత్నం చేశారు పోలీసులకి. కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్యలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణంతో ముందుగానే సిద్ధంగా ఉన్నారు. కర్రలతో సిద్ధంగా ఉన్నటువంటి ప్రయత్నం చేశారు. కార్యకర్తకు కూడా రక్తం రిపోర్టర్కి దాడి కూడా జరిగింది. కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ నుండి బీజేపీ కార్యాలయం వరకు వచ్చినటువంటి తప్పనిసరిగా ఈ రోజు చెప్తున్నాం, బిడ్డ ఒక్క కేంద్ర మంత్రి రోడ్డు పైన తిరగనివ్వం. తెలంగాణలో ఏదైతే ప్రతి కేంద్ర మంత్రిని అడ్డుకుంటాం, కర్రలతో సిద్ధంగా ఉన్నటువంటి ప్రయత్నం చేశారు. కార్యకర్తకు కూడా రక్తం రిపోర్టర్కి దాడి కూడా జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ నుండి బీజేపీ కార్యాలయం వరకు వచ్చిన సమాచారంతో ముందుగానే సిద్ధంగా పోలీసులు కార్యకర్తలు ప్రయత్నం చేశారు. కార్యకర్తకు కూడా రక్తం రిపోర్టర్కి దాడి కూడా జరిగింది. కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ నుండి బీజేపీ కార్యాలయం వరకు సమాచారంతో ముందుగానే సిద్ధంగా ఉన్నారు. కర్రలతో సిద్ధంగా ఉన్నటువంటి ప్రయత్నం చేశారు. కార్యకర్తలు
గాంధీ భవన్ నుండి బీజేపీ వచ్చినటువంటి సమాచారంతో రాళ్ళు కర్రలతో బీజేపీ కార్యకర్తలు విడుచుకుపడ్డటువంటి దృశ్యము మనము కార్యకర్తలు పోలీస్ వెహికల్ వెళ్తే కూడా జై జై మాతా